హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ సూర్య. ఇది మన వియత్నాంలో లాస్ట్ డే. ఎవరైతే ముందు 3 వీడియోలు మిస్ అయ్యి ఉంటారో వాళ్ళ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. చాలా బాగుంటాయి. వియత్నాం మొత్తం సిటీ టూరు, టోటల్ ఎవ్రీథింగ్ ఉంటుంది. మీరు వియత్నాం రావాలనుకుంటే మీకు బాగా యూజ్ఫుల్ అవుతుంది. ఇది వియత్నాంలో నేను ఉంటున్న రూమ్ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. నేను యాక్చువల్లీ 42 ఫ్లోర్లో ఉన్నాను. ఆడ ముందు వీడియోలు చూసుంటారు. అక్కడ నుంచి వ్యూ చూడండి. హోచిమిన్ సిటీ ఎంత బాగుందో. పెద్ద పెద్ద స్కై స్కాపర్స్ అవన్నీ చూసారా ఎంత బాగుందో. మనం వియత్నాం అనుకున్నాం కానీ చీప్ ఏం కాదండి, కాస్ట్లీయే. కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది కొద్ది తక్కువ కంపేర్ టు మన బెంగళూరు, ముంబై. ఇది యాక్చువల్లీ వచ్చి సర్వీస్ అపార్ట్మెంట్. మనం ఒక 3 to 4 మెంబర్స్ వెళ్తే ఇలాంటి సర్వీస్ అపార్ట్మెంట్ తీసుకోవచ్చు. బట్ ఏంటంటే సింగిల్గా వెళ్ళినా లేదంటే కపుల్స్ వెళ్ళినా మటుకు ఇది వేస్ట్, ఎందుకంటే కొద్దిగా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది. ఇంకా అక్కడ నుంచి మనం లోకల్ మార్కెట్ వస్తాం. ఇదే బెంతాంగ్ మార్కెట్. ఇక్కడ మనకి లోకల్లో బాగా చీప్గా ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. లైక్ ఇంకా పక్కా లోకల్ మార్కెట్ అనుకోవచ్చు. టోటల్ ఎవ్రీథింగ్ ఉంటాయి. షాపింగ్ అంతా చేసుకోవచ్చు. లేడీస్ ఐటమ్స్ లైక్ ఎక్సెట్రా ఎక్సెట్రా. బట్ ఒకటి మైండ్లో పెట్టుకోండి, బార్గెనింగ్ అయితే చేయండి. ఎంత బార్గెనింగ్ చేస్తే మనకు అంత తగ్గించి ఇస్తారు. ఎందుకంటే రేట్లు అనేది టూ మచ్ హై రేట్ చెప్తారు. ఖచ్చితంగా మనం అయితే బార్గెనింగ్ చేయాలి. అలా అని చెప్పి 10 రూపాయి కడిగితే ఎవరనుకోండి, అది వేరే విషయం. బట్ రీజనబుల్ రేట్గా మనం అడిగితే సరిపోతుంది. ఇది ఒక పెద్ద కాంప్లెక్స్లో ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, పేరు స్క్రీన్ మీద ఇస్తాను. బెంతాంగ్ మార్కెట్, హోచిమిన్ సిటీలో బడ్జెట్లో మనకి షాపింగ్ కావాలనుకుంటే ఈ మార్కెట్ వెళ్ళచ్చు. హోచిమిన్ సిటీలో మీకు బెస్ట్ ఇండియన్ ఫుడ్ సజెస్ట్ చేయాలంటే ఇక్కడ ఢిల్లీ దర్బార్ ఉంటుంది, చాలా బాగుంటుంది. పక్కా ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది. రేట్లు చూసి షాక్ అవ్వకండి. 75,000, 1,00,000, 2 లక్షలు అని ఉందని. అది వచ్చి యాక్చువల్లీ వియత్నాం కరెన్సీలో 1 lakh అన్నమాట. మనకి ఇక్కడ మీల్స్ దొరుకుతాయి, చికెన్ బిర్యానీ దొరుకుతుంది. నాన్ వెజ్ సపరేట్గా, వెజ్ సపరేట్గా ఉంటుంది. సో దాన్ని బట్టి మనం చూస్ చేసుకోవచ్చు. వెజ్ థాలీ వచ్చి 1,60,000, చికెన్ థాలీ వచ్చి 1,70,000. ఫిష్ థాలీ ఉంటుంది, మటన్ థాలీ కూడా ఉంటుంది. బెటర్ అంటే మటన్ అవాయిడ్ చేయండి. ఇంకా లంచ్ అవగొట్టి ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాం క్యాబ్లో. అదేంటగా నేను ఏ కంట్రీ వెళ్ళినా వర్షం పడుతుంది తప్పకుండా. అయితే స్టార్టింగ్ ల్యాండ్ అవ్వగానే పడుతుంది, లేదంటే అక్కడ నుంచి ఎగ్జిట్ అవుతున్నప్పుడు పడుతుంది. వెల్కమ్ చెప్పడానికి ఏమో. ఇక్కడ కూడా స్టార్ట్ అయింది వర్షం. అంటే తమిళలో చూసుంటారు. మనం సింగపూర్ అయితే వెళ్తున్నాం. యాక్చువల్లీ సింగపూర్కి వీసా అనేది లేదండి. మనం ముందుగా వీసా అప్లై చేసుకోవాలి. మనకి యాక్చువల్లీ కనెక్టింగ్ ఫ్లైట్ అన్నాను కదా, ఇక్కడ నుంచి సింగపూర్ నుంచి వైజాగ్. సో మధ్యలో నేను సింగపూర్ అయితే స్టాప్ పెట్టుకున్నాను. సో ఇది ట్రాన్సిట్ వీసా కాదు, డైరెక్ట్గా వీసా తీసుకోవాలి. వీసా మనకి సపరేట్గా అప్లై చేసుకోవాలి. ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అన్నది నేను సపరేట్గా వీడియో చేస్తాను. ఎందుకంటే దాని పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సింగపూర్ వీసా నార్మల్గా రాదు మనకి. డాక్యుమెంటేషన్ అన్నీ కూడా హెవీగా ఉంటాయి. అదేంటంటే మీకు క్లారిటీగా నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. దాన్ని బట్టి చూసుకుని మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇది లోకల్ హోచిమిన్ సిటీ, మొత్తం లోకల్. ఇక్కడ అందరూ హెల్మెట్లు వాడుతున్నారు అనమాట, మనలా కాదు. రూల్స్ కూడా స్ట్రిక్ట్గానే ఉన్నాయి కొద్దిగా. ఎయిర్పోర్ట్ అయితే వచ్చింది, రీచ్ అయిపోయాం. ఇది ఎరివల్స్. మన ఫ్లైట్ అయితే డిస్ప్లేలో కనబడుతుంది, చూసుకోవచ్చు. హోచిమిన్ సిటీ టు సింగపూర్.
పెద్దగా క్వశ్చన్స్ ఏమీ అడగరు, ఎందుకంటే మనం సింగపూర్ వెళ్తున్నాం కదా, ఇక్కడ ఇమిగ్రేషన్ ఏమి అడగరు. జస్ట్ ఏంటంటే సింగపూర్ వీసా ఉందా లేదా క్రాస్ ఇచ్చేస్తారు అంతే. మనం సింగపూర్ దిగిన తర్వాత అక్కడ వీసా ప్రాసెస్, అక్కడ రూమ్స్ అన్నీ కూడా మనకి అడుగుతారు. స్టాంప్ వేసారు, పంపిస్తారు. ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. వ్యూస్ చూసి ఎంజాయ్ చేయండి. సింగపూర్ అయితే రీచ్ అయిపోయాం. మనం సింగపూర్ అనగానే గుర్తొచ్చే అట్రాక్షన్స్ ఎయిర్పోర్ట్ ఒకటి చాలా బాగుంటుంది. ఇది ఎయిర్పోర్ట్ ట్రాన్స్ఫర్ అన్నమాట, ఫ్రీ మెట్రో ఇది. ఇది వచ్చి బటర్ఫ్లై గార్డెన్, నెంబర్ ఆఫ్ వెరైటీ బటర్ఫ్లైస్ ఉంటాయి, మనం అక్కడ చూసి ఉన్నాం. ఆగండి మీరు దేని గురించి వెయిట్ చేస్తున్నా తెలుసు, చూసేయండి. అదే ఇదే మాట స్పెషల్ అట్రాక్షన్. జువెల్ అంటారు దీన్ని. ఎయిర్పోర్ట్లో ఉండే వాటర్ ఫాల్. దీనికి ఆనుకుని మెట్రో ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది వ్యూస్. లైక్ ఇది ఇండోర్లో ఉందా అవుట్డోర్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది చూడాలనుకుంటే మనకి వేసే ఖచ్చితంగా ఉండి అక్కడ చెక్ ఇన్ అవుట్ అయిపోయిన తర్వాత బయటకు వస్తేనే కనబడుతుంది. లేదు ఇంకొక ఆప్షన్ ఉంది, మీరు దీన్ని చూడాలనుకుంటే వయా సింగపూర్ ట్రాన్సిట్ ఎవరిని వెళ్తున్నారో వాళ్ళకి లే ఓవర్ ఉంటే త్రూ అవుట్ మెట్రో నుంచి చూడొచ్చు, త్రూ అవుట్ టెర్మినల్ 1 to టెర్మినల్ 2. గుర్తుపెట్టుకోండి, ఇది లిటిల్ ఇండియా అన్నమాట. మన ఇండియన్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ. ఇక్కడ ఇండియన్ ఫుడ్స్, టోటల్ ఎవ్రీథింగ్ ఇండియా ఉన్నట్టు ఉంటుంది. అక్కడి నుంచి మనం మెరీనా బే శాండ్స్కి వస్తాం. ఇక్కడ ఐకానిక్ బిల్డింగ్స్ ఉంటాయి అండ్ మెర్లైన్ కూడా ఇక్కడే ఉంటుంది. ఇంకోటి ఐకానిక్ బ్రిడ్జ్ హోటల్ ఉంటుంది, అది కూడా ఇక్కడే. దీని అన్నిటికీ వీటికి కూడా మెట్రో కనెక్టివిటీ ఉంటుంది. మీరు ఏం ప్రాబ్లం ఫేస్ చేయక్కర్లేదు. మనకి ఎక్కడికి వెళ్ళాలో ప్లేస్ తెలిస్తే చాలు. అన్నిటికీ త్రూ అవుట్ సింగపూర్ సిటీ అంతా కూడా అండర్ గ్రౌండ్ మెట్రో అయితే ఉంటుంది. Soy arena, oh so bright. Baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco, don't stop now. Sigue el ritmo, I'll show you how. Fuego en el aire, burning high. Feel the heat, bajo el sky. Baila, sin parar. Shake your body, shine like star. Baila, en el mar. Keep it going, no queda igual. Luna llena, shining down. Pies descalzos on the ground. Latido fuerte, boom boom boom. Take me higher, feel the zoom. Oh yeah. Break it down, feel the sway. Cerca de mí, don't run away. Tempo beats, let's ignite. Dance with me through the night. Baila, sin హోప్ ఎంతవరకు మీరు వీడియో చూసారని మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త కంట్రీతో కలుద్దాం. అంటిల్ బై బై.